జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. సమయానికి, ఆరోగ్యానికి, బంధాలకు విలువ కట్టలేము. కానీ వాటిని కోల్పోయినప్పుడు మాత్రమే వాటి విలువ తెలుస్తుంది. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ప్రాంతాలను బట్టి మారే సమయాలను తెలిపే సంస్కార పట్టిక వీడియోని, ఇంకా ఈరోజు ఉన్న నక్షత్రాల తారాబలం వీడియోలను పంచాంగం చివర్లో వచ్చే ఎన్కార్స్లో ఉంచుతున్నాము, గమనించగలరు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, బహుళపక్షం, ఆగస్టు 27, 2024, మంగళవారం. తిథి నవమి, రాత్రి 1:33 వరకు, తదుపరి దశమి. నక్షత్రం రోహిణి, మధ్యాహ్నం 3:38 వరకు, తదుపరి మృగశిర. యోగము హర్షణము, రాత్రి 8:31 వరకు, తదుపరి వజ్రము. కరణం తైతుల, మధ్యాహ్నం 1:52 వరకు, తదుపరి గరిజ. రాత్రి 1:33 వరకు, తదుపరి వనిజ. సూర్యోదయం ఉదయం 5:53, సూర్యాస్తమయం సాయంత్రం 6:24. చంద్రోదయం రాత్రి 12:31, చంద్రాస్తమయం మధ్యాహ్నం 1:17. అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 3:16 నుండి 4:50 వరకు, యమగండం ఉదయం 9:01 నుండి 10:35 వరకు, గుళిక కాలం మధ్యాహ్నం 12:09 నుండి 1:43 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:24 నుండి 9:14 వరకు, తిరిగి రాత్రి 11 గంటల నుండి 11:46 వరకు. వర్జము ఉదయం 7:43 నుండి 9:18 వరకు, తిరిగి రాత్రి 9:17 నుండి 10:54 వరకు. శుభ సమయాలు: అమృత గడియలు మధ్యాహ్నం 12:28 నుండి 2:03 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:44 నుండి మధ్యాహ్నం 12:34 వరకు. శుభ గడియలు ఉదయం 5:53 నుండి 7:19 వరకు, తిరిగి సాయంత్రం 4:44 నుండి 7:23 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:22 నుండి 5:08 వరకు. ఆగస్టు 27 మంగళవారం. ఈ రోజు ఉన్న తిథి నవమి, రాత్రి 1:33 వరకు ఉంది, తదుపరి దశమి. నవమి రిక్త తిథి కాబట్టి మనం పంచాంగం ప్రకారం శుభకార్యాలలో వినియోగించము. అంతేకాకుండా ఈ రోజు ఉన్న వారం మంగళవారం కూడా పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైన వారం కాదు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈరోజు రాత్రి 3:41 వరకు వృషభ రాశిలోను, తదుపరి మిథున రాశిలోను, సూర్యుడు సింహ రాశిలోనూ ఉంటారు. చంద్రాష్టమం ఈరోజు రాత్రి 3:41 వరకు తులా రాశి వారికి, తదుపరి వృశ్చిక రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈరోజు రాత్రి 3:41 వరకు చంద్రబలం ఉన్న రాశులు: వృషభం, కర్కాటకం, సింహం, వృశ్చికం, ధనుస్సు, మీనం. తదుపరి చంద్రబలం ఉన్న రాశులు:
మేషం, మిథునం, సింహం, కన్య, ధనుస్సు, మకరం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈరోజు సూర్యాస్తమయం ఎన్ని గంటలకో కామెంట్స్లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు. ఎయిర్ ఇండియా దినోత్సవం. 1995 సంవత్సరంలో ఈటీవీ తెలుగు ప్రసారాలు ప్రారంభమయ్యాయి. 1955 సంవత్సరంలో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ మొదటి సంచిక ప్రచురించబడింది. అలనాటి సినీ నటీమణి సుమలత గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆగస్టు 27 మంగళవారం. దినఫలాలు ఒక్క మాటలో. మేషరాశి, పెద్దల వల్ల లేదా పై అధికారుల వల్ల లాభం ఉంటుంది. వృషభ రాశి, అవసరానికి సహాయం చేస్తారు. మిథున రాశి, ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. కర్కాటక రాశి, గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. సింహ రాశి, అవసరానికి అండగా నిలబడతారు. కన్యా రాశి, స్నేహపూర్వక వాతావరణంలో ఉంటారు. తులా రాశి, ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. వృశ్చిక రాశి, ఖర్చులు అధికంగా ఉండవచ్చు. ధనుస్సు రాశి, ఆదాయం ఉంటుంది. మకర రాశి, దిగులు విచారం పక్కన పెట్టి ముందుకు సాగిపోవాలి. కుంభరాశి, చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. మీన రాశి, సుఖమైన జీవనం ఉంటుంది. ఇవి ఈరోజు రాశి ఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. దిస్ ఈస్ దీప్తి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.